చిత్తూరు గాంధీ రోడ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపాయి. ఇంటి యాజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడి నుంచి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కరా పక్కరా చాలా కుదండి నా బుద్ధి వెనక్కి రావాలన్నా రైట్. చిత్తూరులోని గాంధీ రోడ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇంటి యాజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ భాగ్య. ఈ రోజు ఉదయం చిత్తూరు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గాంధీ రోడ్డు లక్ష్మీ థియేటర్ సమీపంలోని కిడ్స్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లోకి అర్లీ మార్నింగ్ ప్రవేశించిన దొంగలు ఒక్కసారిగా కాల్పులతో తెగబడ్డారు. అయితే ఇంటి యజమాని అప్రమత్తమై వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు కూడా వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ బెటాలియన్ కూడా అక్కడికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగలు లొంగిపోవాలని చెప్పి అయితే ముందుగా తెలియజేశారు. అయితే వారు పోలీసులపై కూడా తిరగబడి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో గాంధీ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉండే గాంధీ రోడ్ లో ఏం జరుగుతోంది, కాల్పులు కలకలం అనేది ప్రజలు కింద ఆశ్చర్యంగా చూశారు. అయితే ప్రజలను ఇంటి సమీపంలోనికి రానికుండా ముందుగా పోలీసులు అప్రమత్తం చేసి ప్రజలను దూరంగా పంపించేశారు. పూర్తిగా సరౌండింగ్ మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకున్న పోలీసులను ఇంటి లోపల ప్రవేశించిన ముందుగా లొంగిపోవాలనేది అయితే వార్నింగ్ ఇచ్చారు. అయితే దొంగలు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేసి ఇంటిలోకి ప్రవేశించి వారి దగ్గర ఉన్న తుపాకులతో పాటు 4 దొంగలను అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటనా స్థలానికి చిత్తూరు ఎస్పీ మణికంఠ చందూర్ వెంటనే అక్కడికి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఇది పాత కక్షలా లేక దోపిడీ కోసం దొంగలు ప్రవేశించారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే దొంగలు ప్రస్తుతానికి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని పూర్తిగా విచారించిన తర్వాత పూర్తి సమాచారం తెలియజేస్తారని అయితే ఎస్పీ తెలియజేస్తున్నారు. భాగ్య. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.